ధర్మరాజు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాడు. అయినా ఒక సందర్భంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ద్రోణాచార్యుడిని ఓడించడానికి వ్యూహం అవసరమైంది. అందుకే అశ్వత్థామ మృతుడని చెప్పమన్నారు. అశ్వత్థామ అనే ఏనుగును చంపారు, కాని అది మనిషి కాదు అని స్పష్టంగా చెప్పలేదు. ద్రోణుడు ఆ మాట విని మానసికంగా కుంగిపోయాడు. ఆ తరువాత యుద్ధంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆ అబద్ధం ధర్మరాజు హృదయాన్ని గాయపరిచింది. ఆయన మనసులో నిత్యం పశ్చాత్తాపం మొదలైంది. యుద్ధం ముగిసినా ఆయన మనసుకు శాంతి రాలేదు. తనలోనే నరక భయం మొదలైంది. ధర్మరాజు పయనం కొనసాగించాడు. తన ధైర్యం ప్రతి అడుగులో తనను ముందుకు నడిపింది. కృష్ణుడు కూడా ఆయనకు ధైర్యం చెప్పాడు. కాని మనసులోని బాధ తీరలేదు. కాలచక్రం గడిచింది. పాండవులు జీవితం పూర్తి చేశారు. ఒక్కొక్కరుగా వారు దేవలోకానికి పయనమయ్యారు. హిమాలయ మార్గంలో నడక ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం